అందరికీ నమస్తే అండి. ఈ వీడియో కాస్త కొన్ని పార్టీల మనోభావాలు తీయొచ్చు. కానీ నిజమే, జరిగిన నిజమే చెప్తా, జరుగుతున్న నిజమే చెప్తా. పొలిటీషియన్స్ ఆలోచనలు ఎలా ఉంటాయి, మాటలు ఎలా ఉంటాయనే చెప్తా. మేబీ ఈ వీడియో చూసినప్పుడు కొంతమంది నన్ను ఒక పార్టీలకు నాలో లేని ఉద్దేశాన్ని ఆపాదిస్తే ఆపాదించవచ్చు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. కానీ ఉన్నదన్నట్టు చెప్తా. పొలిటీషియన్స్ జనరల్గా బయటకు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరు కూడా నిజాయితీ పరుడు, నీతి నిప్పు అనుకోవడానికి లేదు. పూర్తి కమర్షియల్, పూర్తి కులం రాజకీయం అంటేనే. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా చెప్తా, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ పార్టీకి 4 మంత్రులు ఉంటే 3 కాపు సామాజిక వర్గం. సో పవన్ కళ్యాణ్ గారు అండ్ కందుల దుర్గేష్ గారు, ఇప్పుడు కొత్తగా రాబోతున్న నాగబాబు గారు. ఆ పార్టీకి 2 ఎంపీలు ఉంటే 2 కూడా కాపులే. పిఎస్సి చైర్మన్ పదవి ఒక పార్టీకి వస్తే కాపులు, ఒక ఎమ్మెల్సీ వస్తే కాపులు. సో ఆయన చేస్తున్న రాజకీయం కరెక్టా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగానే పదవులు ఇచ్చుకున్నారు. మంత్రులుగా ఒక 6 రెడ్డిస్ ఉన్నారు, ప్లస్ నామినేటెడ్ పదవులు, టీటీడీ చైర్మన్ లాంటి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవి, ఏపీఐఐసి చైర్మన్, ఏపీఎండిసి చైర్మన్, ఇలా కీలకమైన నామినేటెడ్ పదవులన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. బాగానే ప్రయారిటీ ఇచ్చారు. అన్ని యూనివర్సిటీలకు వాళ్ళ సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు. సో ఏమండి, దాదాపుగా 6% ఓటింగ్ ఉన్న రెడ్డి సామాజిక వర్గం కోసం వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి కమ్మ సామాజిక వర్గం ఓట్లు సుమారుగా 4-4.5% మధ్యలో ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఓపెన్గా ఒక మాట చెప్పుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి బ్యాక్ ఎండ్లో చేస్తారు తప్ప ఫ్రంట్ ఎండ్ చేయడానికి భయపడతారు. బ్యాక్ ఎండ్లో చేయాల్సినవి చేస్తారు, కానీ ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి చేయడానికి భయపడతారు, భయంగా ఇస్తారు. ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులనే చూడండి, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, 4 ఉన్నారు కమ్మ సామాజిక వర్గం మంత్రులు. టీటీడీ చైర్మన్ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు, బిఆర్ నాయుడు గారికి. సో ఇతర నామినేటెడ్ పదవుల్లో కొంచెం బ్యాలెన్స్ చేయగలిగారు. సో చంద్రబాబు గారి మీద ఎప్పుడూ సొంత సామాజిక వర్గం ఎప్పుడూ సంతృప్తిగా ఉండరు. ఈయన మా సామాజిక వర్గానికి ఏమీ చేయడు, ఈయన మా కులానికి ఏమీ చేయడు అని అంటూనే ఉంటారు. కానీ చంద్రబాబు గారి మీద ఆ మచ్చ అయితే ఉంది, ఈయన కమ్మ పిచ్చోడు, ఈయన సొంత కులానికి అది చేసుకుంటాడు, ఇది చేసుకుంటాడని. అది చేస్తాడా లేదా అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎస్సీలని స్పీకర్ చేశాడు. అంతే, సరే అవన్నీ తర్వాత పక్కన పెట్టుకుందాం, తర్వాత మాట్లాడదాం సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఏదైనా జరిగినే చెప్పాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాజకీయం కరెక్టా కాదా అనేది మాట్లాడుకుంటే, మళ్ళీ పాయింట్కి వస్తున్నా. 6% ఓటింగ్ ఉన్న రెడ్డిస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రంట్ ఎండ్ లీడర్గా ఉన్నారు. వాళ్ళ ఓట్లను నమ్ముకుంటున్నారు, పూర్తిగా తన వైపు ఉండాలని కోరుకుంటున్నారు. 4.5% ఓటింగ్ ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు ఫ్రంట్ ఎండ్ ఉన్నారు. ఆ ఓట్లు టీడీపీకే ఉంటాయి. చంద్రబాబు గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు టీడీపీకే ఉంటాయి. మరి వీళ్ళిద్దరూ కలిపిన దానికంటే ఎక్కువ, కమ్మ ప్లస్ రెడ్డి కలిపితే అరౌండ్ 10% ఓటింగ్. కానీ ఓన్లీ కాపు సామాజిక వర్గం, కాపు, బలిజ, తెలగ, ఈ సామాజిక వర్గం ఓటింగ్ అంతా కూడా అరౌండ్ ఒక 13% ఉంటారు. 13-15, వాళ్ళు చెప్పేది ఏంటంటే 20% అబవ్ ఉంటారంటారు. కానీ నాకు తెలిసి అయితే అరౌండ్ 15% ఓటింగ్ ఉంటుంది కాపు సామాజిక వర్గం. మరి ఆ కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకత్వం కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో, అందుకేనేమో ఆయన ఆ కమ్యూనిటీకి అంతగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక రకంగా రాజకీయంగా అది బెటరే, వీళ్ళకంటే కాపుల ఓట్లు ఎక్కువ. సో మనకంటే తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళే రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు మనం వెళ్తే తప్పేంటి, మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకుంటే తప్పేంటి అనే ఆలోచన మేబీ రాజకీయంగా ఉండొచ్చు. వాళ్ళు కసిగా ఉన్నారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు కసిగా ఉన్నారు. ప్లస్ ఆ కమ్యూనిటీలో ఇన్నాళ్ళు యూనిటీ లేదు, ఇన్నాళ్ళు కూడా పార్టీల వారీగా విడిపోయారు. కానీ ఫస్ట్ టైం 2024 ఎన్నికల్లో మాత్రం ఆ కమ్యూనిటీలో మోర్ దాన్ 70% ఒకే గొడుగు కిందకు వచ్చారు నాయకులందరూ. సో ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అండగానే ఉండాలి. సో మరి వాళ్ళు తనకు అండగా ఉండాలంటే తను వాళ్ళకి అండగా ఉండాలి. కమ్యూనిటీకి బయట ఎంతగా నాకు కులాలు లేవు, నాకు మతాలు లేవు అని చెప్పుకున్నప్పటికీ లోపల కులం అజెండా మొయ్యాల్సిందే, కులం కోసం పనిచేయాల్సిందే ఏ నాయకుడైనా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే. సో అది ప్యూర్లీ రాజకీయం. రాజకీయ నాయకుడు రాజకీయం తప్ప ఇంకేం చేస్తాడండి? ఎవరైనా సరే రాజకీయ నాయకుడికి కులం కావాలి. ఏ కులం వద్దా, కులం ఓట్లు వద్దా, సొంత కులం వద్దా? బయటికి చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు, బయటికి ఏం చెప్పుకోరు, నాకు అందరూ ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని కులాల కోసం నేను ఉన్నాను అని చెప్పుకుంటారు. అలా చెప్పకపోతే బయటికి వెళ్ళి నాకు కాపు కులమే కావాలి, నా కులమే కావాలని చెప్పలేరు కదా, చెప్తే మిగిలిన కులాలు ఒప్పుకోరు కదా. సో నలుగురిలో ఉన్నప్పుడు
మీరు నలుగురు నాకు కావాలరా అంటారు. లోపలికి వచ్చాక అరే వాళ్ళ ముగ్గురు మనకెందుకు, మన కులం మనం ఒకటే అన్నట్టు చెప్తారు. అవి చేతల్లో ఇది కనిపిస్తుంది, అది కనిపించదు. ప్రాక్టికల్గా పచ్చిగా రాజకీయ నాయకులు చేసేది అదేనమాట. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మొండిగా ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా ఇష్టం నా కులం అనేటట్టు చేసుకెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు భయపడుతూనే వాళ్ళ చేత తిట్లు కాసి, వాళ్ళ చేత అసంతృప్తికి గురై, వాళ్ళకి మేము ఏమీ చెయ్యలేదు అనిపించుకొని కొంతమేరకు చేయగలిగారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ చేస్తున్నారు, ఇస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, పైకి తీసుకొస్తున్నారు. అంతెందుకు జనసేన పార్టీ నాయకుల్లోనే చాలామంది వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు తప్ప ఇంకా బలమైన నాయకులు ఇంకెక్కడ ఉన్నారు? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇప్పుడిప్పుడే కొంతమంది వస్తున్నారు. అవుట్ ఆఫ్ ద కాపు కమ్యూనిటీ కొంత బలమైన నాయకులు వస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు 4వ మంత్రి ఇవ్వాలనుకుంటే అనకాపల్లి ఆయన ఉన్నాడు, బీసీ ఎవరు అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారికి ఇవ్వచ్చు, లేదా ఎస్సీల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఎవరికైనా ఇవ్వచ్చు, ఇవ్వాలనే అవకాశం ఉంటే ఇవ్వచ్చు. కానీ తను ఒక లక్ష్యం మేరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక వ్యూహంతో వెళ్తున్నారు. 2029 ఎన్నికల నాటికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. కులం పరంగా కమర్షియల్గా అన్ని రకాల గ్రౌండ్లు ప్రిపేర్ చేసుకుంటున్నారు. పూర్తి కమర్షియల్ పార్టీగా జనసేన పార్టీని మార్చబోతున్నారు. ఇన్నాళ్ళు చూడండి, మీరు మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉంటాయి. అరే సినిమా మెసేజ్ బాగుందిరా కానీ సినిమా బాగాలేదురా అంటారు. అదే కమర్షియల్ సినిమా అయితే మెసేజ్ ఉన్నా లేకపోయినా మంచి ఫైట్లు, హిట్లు, పాటలు అవి ఇవి అన్నీ ఉంటే సినిమా బాగుంది, ఫైట్లు బాగున్నాయి, పాటలు బాగున్నాయి అని చెప్పుకుంటారు. సో కమర్షియల్ ఎలిమెంట్సే కావాలి, కమర్షియల్ ఫార్ములాసే కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు సందేశాత్మక స్పీచ్లు ఇస్తూ సందేశాలు ఇస్తూ గడిపారు. కానీ ఇప్పుడు అది కాదు, ఈ రాష్ట్రానికి కమర్షియల్ పాలిటిక్స్ కావాలి, ఈ రాష్ట్రానికి కుల పాలిటిక్స్ కావాలి, నా కులం నాకు అండగా నిలవాలి, నా కులానికి నేను అండగా నిలవాలి అని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే చేస్తున్నారు. సో దీనిలో తప్పు పట్టాల్సిన అవసరం ఉందా లేదా ఎవరిష్టం వాళ్ళది. ఎవరు మీరు తప్పు పడితే తప్పు పట్టండి, లేకపోతే లేదు. నేనైతే అది రాజకీయం అంట. రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు తప్ప ఇంకేమీ చేయడు. ఆ కులానికి ఆయన చేసుకుంటున్నాడు. దీన్ని తప్పు అనుకుంటే మిగిలిన కులాల మనోభావాలు దెబ్బతినొచ్చు కాక. ఇక్కడ రాష్ట్రంలో రాజకీయం అలా తయారైంది. సో అంటే దయచేసి నేను కొత్తగా రాజకీయాల గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి చెప్తున్నా, ఇమ్మెచ్యూరిటీని పక్కన పెట్టండి, దేవుడు అనే మాట పక్కన పెట్టండి, లేదా వ్యక్తి పూజలు అనేవి పక్కన పెట్టండి. ఎవరూ అతీతులు కాదు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా రాజకీయం చేయాల్సిందే, సంపాదించాల్సిందే, అవినీతి చేయాల్సిందే, కులాన్ని చూసుకోవాల్సిందే. ఎవరూ అతీతులు కాదు. కాకపోతే ఆయనకున్న సినీ గ్లామరు, ఆయనకున్న క్రేజు కారణంగా 4 మాటలు ఎక్కువ సినిమా డైలాగులు కొట్టేసరికి కుర్రోళ్ళు ఆకర్షితులు అవుతారు, కుర్రోళ్ళు కేరింతలు కొడతారు. అదే ఆయన బలం. అలా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మాట్లాడలేరు. అది వాళ్ళ బలహీనత. ఆ ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి ప్లస్, మిగిలిందంతా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ.